ఎట్లుంది మరి మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా? చేసినాం కానీ ఇగో ఏముంది సార్, హ్మ్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. కరెంట్ లేదు, హ్మ్. ఏం లేదు. 24 కరెంట్ అన్నాడు, కరెంట్ లేదు ఇప్పుడు. హ్మ్. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండే, హ్మ్. మంచిగా ఉండే రైతుకు. రైతు బీమా బాయ్, కళ్యాణ లక్ష్మి బాయ్, హ్మ్. ఆ? హ్మ్. అన్నీ పోయినాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన ఆయన తెలంగాణలో నీ ఇది ఇస్తా అది ఇస్తా అని మురిపించుండు, హ్మ్. మురిపించి కథం కథం చేసిండు. ఏం లేదు, హ్మ్. చేయలేపుకున్నాడు. ఏముంది మరి ఎట్లా? ఇంకా అప్పుడు ఎట్లుండే? అప్పుడు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ అప్పుడు మంచిగుండే. మంచిగా ఉండే కాలం. అంటే ఏం చేసిండప్పుడు? మంచిగా చేసిండు, రైతులకు మంచిగా చేసిండు కేసీఆర్. ఏం మంచి చేసిండు? ఇప్పుడు రైతు బంధు పడ్డాయి, అన్ని రైతు బీమా పడ్డాయి. హ్మ్. ఉం? హ్మ్. మంచిగా చేసిండు కేసీఆర్ అప్పుడు. హ్మ్. ఈయన ఏం చేయలే కదా వచ్చి. ఈయన రైతు భరోసా ఎత్తలేడా? ఏడిస్తుండు, ఎకరానికి 12,000 ఇత్తాండు కదా? ఏడిస్తుండు. హ్మ్. ఒక ఇది చేసిండు కథం పాయ్. 3 పంటలకి ఇత్తాండు కదా? ఎకరానికి ఏడిస్తుండు, సంవత్సరానికి 3 పంటలకి ఇత్తలేడా? ఏమి ఇస్తలేడు అంతే. రైతు బంధు వస్తలే ఇప్పుడు? అసలు అప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్న టక్క టక్క పోడు ఫోన్లో. టక టక పడేదా? ఇప్పుడు లేవు. సంవత్సరానికి ఎన్ని సార్లు పడేది అప్పుడు? అప్పుడు సంవత్సరానికి ఒకటేసారి అయితే కేసీఆర్ హ్మ్. పంటకు వేసేది, పంటకి పంటకు వేసేది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తలేడు అట్లా? వేస్తలేడు. హ్మ్. మరి ఎట్లా ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ బస్ పెట్టిరు కదా? ఫ్రీ బస్ పెట్టి ఆడోళ్ళకి కానీ గవర్నమెంట్ వాళ్ళు జాబ్ ఉన్న వాళ్ళకి అది హ్మ్. మాకేం పనికి రాదు అది. మా హ్మ్. ఆడోళ్ళకి కూడా ఏం రోజు వ్యవసాయం చేసుకొని ఇక్కడనే ఉంటారు.